పూర్తిగా వరద ప్రవాహం తన పరిధి దాటి ప్రవహిస్తోంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తమ ప్రాంత ప్రజల్ని కాపాడేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది అక్కడ ప్రభుత్వం. ఎందుకని మాట అంటున్నానంటే వాళ్లే అంటున్నారు స్వయంగా, మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, కానీ ఇంత భారీ వరద వస్తుందని చెప్పి మేము ఊహించలేదు. మేము చూస్తున్న వరద ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి షాక్ అయ్యేలా ఉంది. ఆ స్థాయిలో వరద సంభవించిందంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడి వాళ్ళ ఎమర్జెన్సీ టీమే చెప్తోంది. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. Water hole we usually look like right there. There'll be new ones, but to that big one. Water hole we usually look like right there. There'll be new ones, but to that big one. Water hole we usually look like right there. There'll be new ones, but to that big one. ఎవరు చేసిన పాపం అంతా, ఎవరు చేసిన దుర్మార్గం ఇదంతా, ఎవరు చేసిన అన్యాయం ఇదంతా, ఎందుకు వరదలు ఇంత కట్టలు తెంచుకొని ఏకంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి? మరి ముఖ్యంగా ప్రపంచ వాతావరణానికి సంబంధించి వినాశనంలో అమెరికా పాత్ర ఎంత ఉందో తెలుసా? అమెరికా పాత్ర ఏ స్థాయిలో ఉందో తెలుసా? ఈరోజు కళ్ళ ముందు అమెరికా కనిపిస్తోంది. విధ్వంసాన్ని, ఆ వినాశనాన్ని ఈరోజు అమెరికా చవి చూస్తోంది. ప్రపంచ వినాశనం ఈరోజు అమెరికా కూడా చవి చూస్తోంది. ఈరోజు టెక్సాస్ రాష్ట్రాన్ని, ఆ టెక్సాస్ ప్రాంతాన్ని పూర్తిగా వరదలు ముంచేస్తున్నాయి. కేవలం 45 నిమిషాల వ్యవధిలోని 26 అడుగులకి ఒక నదీ ప్రవాహం, 26 అడుగుల ఎత్తుకి నదీ ప్రవాహం చేరుకుందంటే అక్కడ పరిస్థితి ఏంటో ఇట్టే మనకు అర్థమవుతుంది. దాదాపుగా 100 మంది అనధికారిక లెక్కల ప్రకారం 100 మంది మరణించాలని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ లెక్క 51, 52గా ఉంది. ఇక ఈ ఘటనలో 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు, 14 మంది చిన్నారులు చనిపోయారు, 18 మంది పెద్దవాళ్లు తమ ప్రాణాలను కోల్పోయారు. 850 మంది, సుమారుగా 850 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం. 100 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది ప్రభుత్వం. అదిగో మీరు చూడొచ్చు, ఆ అమ్మాయిని ఎయిర్ లిఫ్ట్ చేసింది ప్రభుత్వం. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తిగా 35 కిలోమీటర్లు, సుమారుగా 35 కిలోమీటర్ల మేర 35 కిలోమీటర్ల మేర ఆమె కొట్టుకుంటూ వచ్చేసింది. కొట్టుకుంటూ వచ్చిన తర్వాత ఒక చెట్టు కనిపించింది. చెట్టు కనిపించడంతో ఆమె చెట్టును ఆశ్రయించడం జరిగింది. ఆ విజువల్కి సంబంధించి కాస్త దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ విజువల్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరి ముఖ్యంగా ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఆ కొట్టుకు వచ్చిన అమ్మాయిని వెంటనే అక్కడ స్థానికులు గమనించి వెంటనే అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, వాళ్ళకి వెంటనే సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటంటే అక్కడికి హెలికాప్టర్ని పంపించడం జరుగుతుంది. హెలికాప్టర్ని పంపించి హెలికాప్టర్ సాయంతో అదిగో మీరు చూడొచ్చు ఆ విజువల్. అదిగో మీరు చూస్తే కనుక ఆ హెలికాప్టర్ ఒక తాడు ఉంది కదా, ఆ తాడు సాయంతో ఆ వ్యక్తిని పట్టుకుంటారు, ఆ వ్యక్తిని రెస్క్యూ చేసేసి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతోంది. ఇలా సుమారు 100 మందిని కాపాడారు. 100 మందిని కాపాడావంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ మాట చెప్పాలనిపిస్తోంది. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట అంటూ ఉంటారు కదా. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందని. అద్ది నువ్వు తోపు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటే అగ్రరాజ్యం, సోకాల్డ్ అగ్రరాజ్యం నీ మీద ఇదిగో ప్రకృతి
ప్రకృతి విసిరిన పంజా కనిపిస్తోందా? ఇటు ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా నువ్వు కూర్చున్నావు. అవసరం లేని చోటల్లో వేలు పెడతా ఉంటావు, కిలకేస్తూ ఉంటావు. అంతే. ప్రకృతికి తెలుసు సమతుల్యం పాటించడం తెలుసు. ప్రకృతికి తెలుసు తన సమతుల్యత ఏ స్థాయిలో పాటించుకోవాలో. అందుకే ఆరంభించింది. ఎప్పటికైనా నువ్వు సెట్ కాకపోతే, నీకు నువ్వు సెట్ చేసుకోకపోతే ఎలా సెట్ చేస్తారో చూపిస్తోంది. నీ అధికారులే చెప్తున్నాడు కదా ట్రంప్. వినిపిస్తోందా? నీ అధికారులే చెప్తున్న మాట ఇది. ఏమంటున్నారు? వాతావరణ శాఖ హెచ్చరికలు మాకున్నాయి, కానీ మేము ఇంత వరద వస్తుందని చెప్పి ఊహించలేదు. ఊహించాలి. ప్రకృతి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఊహించాలి. ఎవరికైనా అన్యాయం చేస్తే ఎలా ప్రకృతి పగబడుతుందో తెలుసుకోవాలి. ఈరోజు టెక్సాస్ అయింది, రేపు నిన్ను నీ దేశాన్ని ప్రకృతి ఏం మర్చిపోయావా? ఎటువంటి మంటలు నీ అమెరికాను నాశనం చేశాయో మర్చిపోయావా? అమెరికాలో కార్చిచ్చులు ఏ స్థాయిలో దావానలా విస్తరించాయో మర్చిపోయావా? అప్పుడు మంటలు, ఇప్పుడు నీళ్లు. ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి వికృత రూపం దాల్చితే ఎలా ఉంటుందో చూడు. 2 కళ్ళారా చూడు, అప్పగించి చూడు. ఇంకోసారి పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశాలకి సాయం చేయాలన్న ఆలోచన వస్తే వాటి పర్యవసానాలు ప్రకృతి కూడా చూస్తూ ఊరుకోదు ట్రంప్. ఒక్కసారి విజువల్స్ చూడండి. ఈ పక్క దేశాలను కాపాడడానికి పక్క దేశాలకి దాన్ని ఏమంటారు, చర్చలకు సమయం ఉంది నీకు నీ దేశానికి. కానీ నీ ప్రజల్ని కాపాడుకోవడానికి మీ దగ్గర టైం లేదు, మీకు ఆ ముందు చూపు లేదు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని అక్కడ వాళ్ళని కాపాడేందుకు టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగింది. కానీ అక్కడ ప్రజలు అసహనాలు వ్యక్తం చేయడం జరుగుతోంది కాస్త. ఈ నేపథ్యంలో ఆ ఘోర వర్షాలు టెక్సాస్ వాసుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారుగా. అదుగు ఆ వ్యక్తి ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా. అమ్మాయి చెట్ల మధ్య ఇరుక్కుపోలేదు. 35 కిలోమీటర్లు సుమారుగా కొట్టుకు వచ్చే వరదలకి తన ప్రాణాలని కాపాడుకుని ఆ తర్వాత చివరాఖరికి ఒక చెట్టు దొరికితే చాలా తెలివిగా వ్యవహరించి ఆ చెట్టుని పట్టుకొని ఆ చెట్టు కొమ్మకి చేరుకొని ఆ చెట్టు మీద కూర్చొని తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆహాకారాలు చేస్తే అక్కడున్న స్థానికులు, అక్కడున్న రెస్క్యూ సిబ్బంది గుర్తించి ఆమెను పట్టుకొని ఆమెను కాపాడి, మరీ ముఖ్యంగా ఆమె అక్కడే ఉండమని చెప్పి సర్ది చెప్పి ఎటువంటి గాబరా పడద్దని చెప్పి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆ తర్వాత హెలికాప్టర్ను పిలిచి టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఆ సదరు మహిళ ప్రాణాలను కాపాడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా నిర్మోహమాటంగా ఇటువంటి ఘటనల్లో భారత్ సాయం తీసుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే ఎటువంటి వరదల్ని మనం తట్టుకొని నిలబడ్డాం, ఎటువంటి వరదల్ని మనం చవి చూసాం. బహుశా ఒకప్పుడు భారత్ వీళ్ళని ఆశ్రయించేది, కానీ బహుశా ఈరోజు వీళ్ళు భారత్ను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ప్రజల్ని కాపాడడంలో, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది, ఆపన్న హస్తం అందించడానికి కూడా. ఈ నేపథ్యంలో ఈరోజు వీళ్ళు ఊహించలేదంట చెప్పడానికి బహుశా ఆలోచించుకోవాల్సిందేమో ఈ ఘటన. ఇన్ఫ్యాక్ట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం, రెస్క్యూ ఆపరేషన్స్ విజువల్స్ చూద్దాం.